రైట్ ఇక బులెటిన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో పరిశ్రమల ఏర్పాటుపై సీఎం చంద్రబాబు నాయుడు ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. నేడు సీఎం చంద్రబాబుతో టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ అలాగే ఉండవల్లి నివాసంలో ఏఐసీసీ బృందం కూడా పారిశ్రామిక విధానాలకు సంబంధించి భేటీ అవనున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను అమరావతి నుండి మా ప్రతినిధి ప్రసన్న ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ప్రసన్న, చెప్పండి. ఓవరాల్ గా ప్రస్తుతం మనం చూస్తే కనుక ఇప్పుడు పారిశ్రామిక అభివృద్ధి, పారిశ్రామిక విధానం, కొత్త ఇండస్ట్రియల్ పాలసీ మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రత్యేక దృష్టి పెట్టిందని చెప్పుకోవచ్చు. అంటే కొత్త ఇండస్ట్రియల్ పాలసీ అంటే పరిశ్రమలు పెట్టేవారు కానీ పెట్టుబడులు పెట్టేవారు కానీ అనుకూలంగా ఉండేలా సింగిల్ విండో పర్మిషన్స్, అంటే పర్మిషన్స్ కోసం వాళ్ళు ఆఫీసుల చుట్టూ ఈ ఆఫీసుల చుట్టూ తిరగకుండా వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, అదేవిధంగా విద్యుత్తు, నీళ్లు తగినన్ని ప్రోత్సహించే విధంగా, ఎలాంటి ఇబ్బందులు లేదా అనుమతులు ఇచ్చే విధంగా కూడా కొన్ని రకాల విషయాల మీద ప్రధానంగా దృష్టి పెట్టడం జరిగింది. అదే న్యూ ఇండస్ట్రియల్ పాలసీ అంటారు. ఇవాళ ప్రత్యేకంగా టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ తో చంద్రబాబు భేటీ అవుతున్నారు. ఈ భేటీలో టాటా గ్రూప్ ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు సంబంధించి ఎలాంటి పెట్టుబడులు పెట్టనుంది, భవిష్యత్తులో అమరావతి రాజధాని బాగా పెరిగితే కనుక ఇటు వైజాగ్ లో కావచ్చు లేకపోతే అటు తిరుపతిలో కావచ్చు ఎలాంటి పెట్టుబడులకు టాటా గ్రూప్ అనుకూలంగా ఉంది అనే దాని మీద ప్రధానంగా చర్చ జరుగుతుంది. దీంతో పాటు సిఐఐ రిప్రజెంటేటివ్స్, అంటే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్, భారత పారిశ్రామిక విధానానికి సంబంధించి కొంతమంది ప్రతినిధులు కూడా ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అవుతారు. ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమల స్థాపనకు అవసరమైన మౌలిక సదుపాయాలు ఏ రకంగా ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ పాలసీకి అనుగుణంగా పరిశ్రమల ఏర్పాటుకు ఏ రకంగా ముందుకు రావాలి, ఈ విషయాలన్నీ కూడా ఈ రోజు చర్చించే అవకాశం ఉంది. మొత్తానికి భవిష్యత్తులో అటు పారిశ్రామికంగా ఇటు ఉద్యోగాల పరంగా ఆంధ్రప్రదేశ్ కొంచెం ముందుండే విధంగా చంద్రబాబు చర్యలు తీసుకుంటున్నారని మనం చెప్పుకోవచ్చు. ప్రభుత్వం ఏర్పాటైన కొద్ది రోజుల్లోనే ఇలాంటి మంచి మంచి పనులతో అభివృద్ధిలో ముందుకు పోతోంది టీడీపీ ప్రభుత్వం. అయితే దీంట్లో భాగంగా సూపర్ 6 పథకాలు కూడా అమలు చేయబోతున్నారా, లేదంటే పరిశ్రమల మీదే ఓన్లీ ఫోకస్ పెట్టబోతున్నారా ప్రసన్న? అంటే ఇండస్ట్రీ పాలసీస్ వేరు, ఇండస్ట్రీ వేరు, ప్రజలకు చేసే సూపర్ 6 సంక్షేమం వేరు కాబట్టి రెండు అవసరం. ఒక పక్క డెవలప్మెంట్, మరో పక్క వెల్ఫేర్, రెండింటినీ బేరీ చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఒకదాని మీద ఎక్కువ ఫోకస్ పెడితే కనుక కొంచెం ఆర్థికపరమైన ఇబ్బందులు వస్తాయి, భవిష్యత్ తరాలకు కూడా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి అటు పారిశ్రామిక విధానానికి అనుగుణంగా అదేవిధంగా ఇటు వెల్ఫేర్ మీద దృష్టి పెట్టుకుంటూ ముందుకెళ్తుంది. అయితే పరిశ్రమలు రావడం వల్ల ఏంటంటే ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కొంచెం ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి దాని మీద ఎక్కువగా ఫోకస్ పెడుతుంది. దీంతో పాటు సూపర్ 6 లో వాళ్ళు ఇచ్చిన హామీ మేరకు ఆ పథకాల అమలుకు సంబంధించి కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని మనం చెప్పుకోవచ్చు. ఈ పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి అవన్నీ నిర్మించడానికి లేదంటే అవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేయడానికి చాలా టైం పడుతుంది కాబట్టి ఎన్ని సంవత్సరాల గడువు నిరుద్యోగులకు కావాల్సి ఉంటుంది, ఇంకా వాళ్ళు ఎన్ని సంవత్సరాలు ఎదురు చూడాల్సి ఉంటుంది ఇలాంటి ఉద్యోగాల కోసం? అంటే యాక్చువల్ గా ఇప్పుడు ఒక కొత్త పరిశ్రమ రావాలంటే వాళ్ళకి అనుమతులు ఇవ్వటం, వాళ్ళు ఇక్కడ పరిశ్రమ ఏర్పాటు చేసుకోవటం, ఇదంతా ఫస్ట్ ఫేజ్ లో ఉంటుంది. ఆల్రెడీ ఇప్పుడున్న పరిశ్రమలు ఏదైతే ఉన్నాయో వాటికి పెట్టుబడులు అదనంగా పెట్టడానికి ఒక రకంగా ఉంటుంది. ఇప్పుడు కొత్తగా పెడితే కనుక ఇప్పుడు తెచ్చే పారిశ్రామిక విధానం ప్లగ్ అండ్ ప్లే, అంటే ఇమీడియట్ గా రావటం, వాళ్ళు పని చేసుకోవటం. అది ఐటీ ఇండస్ట్రీస్ కావచ్చు, స్టార్ట్అప్ కంపెనీలు కావచ్చు, లేకపోతే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు కావచ్చు, ఏదైనా కావచ్చు, వెంటనే పని చేసుకోవడానికి అనుకూలమైన వాతావరణం కలిగించాలనేదే ఆంధ్రప్రదేశ్ కొత్త ఇండస్ట్రీ పాలసీ. ఏదైనా ఒక రాష్ట్రంలో ఒక పరిశ్రమ ల్యాండ్ అయ్యి అది ఉద్యోగాలను కల్పించి అది ఫ్రూట్ఫుల్ రిజల్ట్ ఇవ్వాలంటే ఇంచుమించు 2-3 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి ప్రస్తుతం ప్రాసెస్ కూడా అదే రకంగా జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రసన్న, ఇప్పుడు కనుక మన ఆంధ్రప్రదేశ్ కి క్యాపిటల్ గా అమరావతి ఉంది కాబట్టి అమరావతిలో ఇండస్ట్రీస్ ని పెట్టే అవకాశం ఉందా, లేదంటే ఇంకా వేరే చోట్ల ఎక్కడైనా ప్లాన్ చేస్తున్నారా? అంటే అమరావతిలో ఇండస్ట్రీస్ పెట్టే అవకాశం ఉంది. అమరావతితో పాటు సముద్ర తీర ప్రాంతం ఉన్న కోస్టల్ బెల్ట్, అటు తూర్పుగోదావరి జిల్లా, వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం, ఇటు నెల్లూరు, ప్రకాశం, ఈ జిల్లాలన్నింటిలో ఆల్రెడీ రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు 3 సిటీ పేరుతో కొన్ని ఇండస్ట్రీస్ కూడా ఉన్నాయి. మనకి ఇంచుమించు 900 కిలోమీటర్ల పైగా తీరరేఖ, అంటే సముద్రంతో అనుగుణంగా ఉన్న తీర ప్రాంతం ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రాంతమైనా పరిశ్రమలకు అనుకూలంగానే ఉంటుంది. ఇంచుమించు ఈ ఉత్తరాంధ్ర ప్రాంతం వైజాగ్, శ్రీకాకుళం, విజయనగరం, ఉభయ గోదావరి జిల్లాలు బేస్ చేసుకుంటే కనుక వాటర్ ఫెసిలిటీ మరి కొంత ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అన్ని చోట్ల అనుకూలమైన వాతావరణం ఉంది. ప్రత్యేకించి ఆ ప్రాంతం మీద కొంచెం ఎక్కువగా దృష్టి పెట్టే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ ప్రసన్న.